వెల్కమ్ టు మై ఛానల్ సిరి సంపద. మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మ్యూజిక్ వీడియో షూట్‌కి వెళ్తున్నాము. చాలా చల్లగా ఉంది బయట. మా పిల్లలు 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ షూట్స్. బట్ వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇంత మార్నింగే ఎప్పుడు వెళ్ళలేదు. చాలా చల్లగా ఉంది. పాపం అలా వణుకుతూనే అలాగే నుంచునున్నారు. ఈ వీడియోస్‌లో కనిపిస్తారు బ్లూ డ్రెస్ ఏసుకున్న ఒక ఆవిడ. ఆవిడే రైటర్, కంపోజర్ అండ్ మ్యూజిషియన్. షీ ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ చాలా మంచివారు. మనకైతే కలర్స్‌కి ముందే చెప్తారు. దాన్ని బట్టి మనం డ్రెసెస్ కొంటాము. సో, పెద్ద పాపకేమో నేను పెస్టల్ పింక్ కొన్నాను. అండ్ రెండో పాపకేమో బేజ్ కలర్ కొన్నాను. పిల్లలు కొంచెం డల్‌గా ఉండకుండా ఉండడానికి వీళ్ళేదో ఒక ఎంటర్‌టైన్ జేస్తారు. సో, ఇక్కడైతే రైటర్ వాళ్ళ మదరొచ్చి ఇలా డాన్స్ వేస్తూ కొంచెం ఎంటర్‌టైన్ జేస్తున్నారు. మంచిగా పిల్లలు స్మైల్ చేయాలి అని. నేను ఒరిజినల్ సాంగ్ ప్లే చేయలేను. ఎందుకంటే ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయినా కూడా పెట్టలేను. ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లమ్ ఒస్తది కాబట్టి. పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు. ప్రతిసారి ఒక్కొక్క కొత్త సాంగ్ నేర్చుకుంటారు ఈ వీడియో షూట్స్ వల్ల. పిల్లలు ఎందులోన్నా పార్టిసిపేట్ చేశారు అంటే వాళ్ళెలా చేశారు అనే దానికంటే వాళ్ళెంత ఎంజాయ్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే అలాగే చూస్తాను. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ సాంగ్ పార్కింగ్ లాట్‌లో షూట్ చేశారు. నాకు తెలిసి బ్యాక్‌గ్రౌండ్ కోసం ఇక్కడ చేసినట్టున్నారు. లేదంటే స్టూడియోస్ కానీ మంచి మంచి ప్లేసెస్‌లో చేస్తారు. కలిసేస్తుంది కదా! Why do ducks have tail feathers? To cover up their butt quacks. Okay, alright. Caden said the joke. It's so funny. Everyone's looking at Caden. సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత కొన్ని యాక్షన్ మూమెంట్స్ తీస్తారనమాట. అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు పెట్టి క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ షూట్ చేసి అవి సాంగ్ మధ్యలో యాడ్ చేస్తారు. చాలా బావుంటాయి. అంటే చాలా న్యాచురల్‌గా ఉంటదనమాట. సో, ఇక్కడ అదే చేస్తున్నారు. ఫ్లిప్స్ చేయించారు. తర్వాత పోల్స్ ఉన్నాయి అక్కడ. అక్కడ పోల్స్ మీద కొన్ని బొమ్మలు పెట్టి అది తీశారు. అండ్ దెన్ పిల్లలు లైక్ గ్రూప్ ఆఫ్ కిడ్స్ హగ్ చేసుకోవడము ఇలాంటివన్నీ షూట్ అయిపోయిన తర్వాత స్టోర్‌కెళ్ళాము. అక్కడ మ్యూజిక్ వస్తుంటే డాన్స్ ఏస్తుంది మా మేడం. అండ్ దెన్ ఫ్రెష్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంటే అది తిన్నారు. అండ్ దెన్ అదయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాం. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి ఫ్రెండ్స్ వస్తున్నారు. సో, మనం కుక్ చేయాలి. ఇవాళొచ్చే ఫ్రెండ్స్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే 14 ఇయర్స్ బ్యాక్ నాకు ఆస్ట్రేలియాలో పరిచయం అయ్యారు. నేనక్కడ ఉన్నప్పుడు నన్ను చాలా చూసుకున్నారు. సో, మనం కూడా తగ్గకూడదు గదా! అందుకనే మంచిగా ఫుడ్ చేస్తున్నాము. అంటే ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. జస్ట్ నాన్స్ ఒకటి చేయాలి. అదే చేస్తున్నాం మేమిద్దరం కలిసి. ఏదేమైనా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పనులు చేస్తే అది ఎంత పెద్ద పనైనా సరే చాలా ఎఫర్ట్‌లెస్‌గా అయిపోతది. మేమేముండామో చూపిస్తాను. బట్ వాయిస్ అయితే మాత్రం నాది కాదు. మా బుడ్డి జోసిది. రండి చూద్దాం. చికెన్, ఇదేంటి? నాన్స్, నాన్స్. ఇదేంటి? రైస్, రైస్. ఇది కర్రీ, కర్రీ. అండ్ ఇది cucumbers, ఆహా! and all this we can eat. హూస్ దట్ ఫర్? Hmm, ఎవరికి? friends. Sammy! Oh my god. Can you give some to Tango? Sammy, come here. Sammy, come here. Goodness, did you get enough grapes there? I am so full. I will die if I put it. Here, Adeline, we're ready. She's choosing between grapes and apples. You can No, have grapes, the- baby. No, Sammy, do. Sammy, do. Wait, let me give her one. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.